రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ శుభాకాంక్షలు. ఎందుకంటే తెలుగుదేశంలో థ్యాంక్ యూ అ- సార్. అమోఘమైన మెజారిటీ. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే మీలాంటి వాళ్ళందరూ చేసిన కృషి. ఎందుకంటే తెలుగుదేశం ఏ రోజైతే ప్రతిపక్షంలో ఉందో ఆ రోజు నుంచి మీలాంటి వాళ్ళు చేస్తున్న పోరాట ఫలితమే ఇదనమాట. అండ్ మమ్మల్ని కూడా చాలా అవును. మంది కిండల్ చేశారు. మేము నాకు ఆంధ్రాలో ఎలక్షన్స్ అవగానే చెప్పాం, తెలుగుదేశం 94 విక్టరీ రిపీట్ చేయబోతుంది, వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాం, జనాలు చూసుకోండి. ఎందుకంటే చాలా అవును. మంది ఇప్పుడు కేకే సర్వే గురించే మాట్లాడుతున్నారు తప్ప మేము కేకే సర్వే కన్నా ముందు చాలా క్లియర్ గా చెప్పాం 94లో అవునండి. వచ్చిన మెజారిటీ వస్తుంది, అలాగే ప్రతిపక్ష హోదా కూడా దక్కదు వైఎస్ఆర్సీపీకి అని చెప్పాం. ఈ రోజు అది నిజం అవుతుంది సార్. చెప్పండి సార్, అంటే నిజంగా ఇంత అమోఘమైన విజయానికి కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీరు? సార్ మీరు అన్నట్టు మనం అందరూ ముందు ఎక్స్పెక్ట్ చేసిందండి. ఉహు, మీకు ఆ ఇంట్రడక్షన్ చెప్తాను. 4 ఏళ్ల క్రితం ఆ లాక్డౌన్ పీరియడ్ లో నేను తీవ్రమైన విమర్శలు చేసినప్పుడు, పేర్లు చెప్పకూడదు కానీ ఒక చోట ఒక మ్యారేజ్ ఫంక్షన్ లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నన్ను మర్డర్ చేయాలని మాట్లాడుకుంటున్నారు. ఉహు, అంటే బూతులు తిట్టి వాడిని చంపేయాలి ఏమన్నా కానీ అని మాట్లాడుతుంటే, ఒక మాజీ ఎమ్మెల్యే గారి భార్య అక్కడ ఉందని, అంటే ఆ పేరు చెప్పకూడదని చెప్పను, ఆమె విని ఏంది అన్న మీద ఎట్లా ఉందని నాకు ఫోన్ చేసింది. అన్న ఇలా అనుకుంటున్నారు. అది అంటే ఆమె కూడా రెడ్డి, ఈ మన రెడ్లందరూ చాలా కసిగా ఉన్నారు, నిన్ను మర్డర్ చేయాలనుకుంటున్నారు, నువ్వు సింపుల్ గా తిరుగుతా ఉంటావన్నా, కొద్ది జాగ్రత్తగా ఉన్నాను. నేను నవ్వాను. అది వాళ్ళ తరం కాదులేమ్మా, నాకు వెనక కూడా కళ్ళున్నాయి, బట్టతలు అనుకోవద్దండి, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎదుటి వాళ్ళని విమర్శించేటప్పుడు ఆ పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించకుండా మేము చేయము, గుడ్డిగా ఏం లేదు, నేనే తాగుబోతును కాదు, తాగి మాట్లాడలేదని. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, తీవ్ర స్థాయిలో మన లాంటి వాళ్ళం అందరూ ఎదుర్కోవడం వల్ల ధైర్యం వచ్చిందండి. మొదట్లో ఎవరికి ధైర్యం లేదండి. నేను చెప్తున్నాను, చిత్తూరు జిల్లాలో కానీ ఎవరు కూడా మీరు అన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు ఎత్తడానికి తడుపుకునే వాళ్ళండి. అయ్యో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిన అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి జోలికి అసలే పోరనుకోండి. అయితే అలాంటప్పుడు మనం అందరూ చేశాము. అది అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అది గుర్తించారు. ఇప్పుడు అనూహ్యమైన మెజారిటీ రావడానికి కారణాలు మనం చెప్పినవే అండి. 4 ఏళ్ల క్రితం మీరు ఎప్పుడన్నా వీడియోలన్నీ టీవీ 5 లో బాగా వైరల్ అయిన వీడియోలు ఉన్నాయి. నేను ఇవే ప్రశ్నించా, అయ్యా మీరు కత్తులతో పొడవాలనుకుంటున్నారు, మా కత్తులతో పొడిస్తే అవి దిగవా? ఇలా అడిగానండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానీ, లేదా ఆ మన అతను జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా ఇంత ఛాలెంజ్ చేశారు. అప్పుడు చాలా అంటే అప్పుడే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అక్రమాలు దౌర్జన్యాలతో రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళందరూ అతఃపాతాలను తొక్కేయబడ్డారు. మీరు ఆ తర్వాత రాజకీయాల్లో కనిపించరు, కనిపిస్తే నేను ఎప్పుడు రాజకీయాలు మాట్లాడనని చెప్పానండి, సవాల్ చేశాను. ఎవరైనా చాలా మంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్న కూడా నన్ను ఎంత వెగతాలు చేశారు, 2 రోజులు ఉండు నీ కథ చెప్తామని సోషల్ మీడియాలో. ఆ తిక్కల వాళ్ళందరూ ఆలోచించారు. నేను 4 ఏళ్ల క్రితం చెప్పానండి ఈ రిజల్ట్ చిత్తూరు జిల్లాలో తుడిచిపెట్టకపోతారని. ఒక పెద్దిరెడ్డి గెలిచేటుంది, వాళ్ళ తమ్ముడు ఇద్దరు గెలుస్తారేమో. తిరగబడింది అంటే కేవలం చాలా మంది అనుకుంటున్నారు ఇదేదో మాయ మంత్రం కాదండి, అవినీతి అక్రమాలను సహించలేకపోయారండి జనం. ఏంది, ఎర్ర చందనం యథేచ్ఛగా తోలుతుంటే అడిగేవాడలేదు, ఇసుక తోలుతుంటే అడిగేవాళ్ళలేదు, గ్రానైట్ తోలుతుంటే అడిగేది వాళ్ళు లేరు. ఎక్కడైనా ఎవడైనా ఒక ఇల్లు కట్టాలంటే ఆ ఎమ్మెల్యేకి మామూలు ఇవ్వాలి, ఎవడైనా రియల్ ఎస్టేట్ చేసి ప్లాట్లేసి అమ్ముకోవాలంటే ఎమ్మెల్యే మామూలు ఇవ్వాలి. ఏందండి ఆఖరికి వాళ్ళు ఎవరు ఇంకా ఈసారి వాళ్ళు గెలిచింటే శోభనం గదిలో కూడా మామూలు వేసి ఉంటారు. ఆ ఎమ్మెల్యే అనుమతి లేదన్నా, మీరు ముహూర్తాలు పెట్టుకుంటే కుదరదు, ఈ రోజు ఎమ్మెల్యే గారికి మీరు కట్నం ఒక 2 కోట్లు తీసుకున్నారు, ఎమ్మెల్యే గారికి 10%, 20 లక్షలు ఇస్తేనే శోభనం జరగాలి. అంత కిరాతకంగా దురాగతంగా నీచ నికృష్టంగా రాజకీయాలు చేస్తే జనం విసిగిపోయి అనూహ్యమైన ఫలితాలు ఇచ్చారు. నేను వాస్తవానికి చెప్తాను, మనం లాస్ట్ వీక్ కూడా మనం చేసినప్పుడు చెప్పాను, నాకు ఇంత మీకు చెప్పాను అవును, గెలుస్తాం కానీ అనూహ్యమైన మెజారిటీ వస్తుందని నేను చెప్పలేను అని మీకు చెప్పాను. అవును. గుర్తుందని మీకే కాదు, నేను పార్టీ ఆఫీసులో కూడా చెప్పాను.
110 120 వేస్తే చాలా గొప్ప అండి మనకి. వాళ్ళకు కూడా 50 60 వస్తాయి అనుకుంటే చెత్తగా చిత్తుగా ఓడిపోయారండి. మా ఊర్లో అంటుంటారు, బాగా పండిపోయినాక చింత చెట్లు అలా ఊపితే చింతకాయలు రాలిపోతాయి జల అలా చింతకాయలు రాలినట్టు రాలేరండి. మాడి మసి అయిపోయారు. మామూలుగా ఈ ఎండ వేడిమి తట్టుకోలేక కొన్ని జీవరాశులు పోతుంటాయి, అలా అయిపోయాయి. జగన్మోహన్ రెడ్డికి కాదండి ఇది గుణపాఠం. అలాంటి కిరాతక నికృష్టపు రాజకీయాలు చేసేవాడు ఎప్పటికైనా ఇది గుణపాఠం అండి. ఇప్పుడు చూడండి, డబ్బులు పనిచేయాలి. చాలా మంది 2 పార్టీలు లేదు, మా పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారు, దీంట్లో దాపరికం ఏం లేదు, అన్ని పార్టీలు 2000 3000 ఇచ్చారు. హైయెస్ట్ గా వైసీపీ వాళ్ళు 4000 5000 ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను. మా చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రతి పండగకు వినాయక చవితి అయితే అందరికీ వినాయక విగ్రహాలు ఇచ్చారు, పండగ బట్టలు ఇచ్చారు, స్వీట్లు ఇచ్చాడు, గడియారాలు ఇచ్చాడు, ఏమంటే అది ఇస్తూనే వచ్చాడండి. వందల వేల కోట్లు ఖర్చు పెట్టి ఓటర్లను ప్రభావితం చేస్తే కూడా చెత్తగా చిత్తుగా ఓడిపోయాడంటే సమాజం ఇలాంటి వాటిని హర్షించుదన్నది ఈ అవినీతి పరులైన రాజకీయ నాయకులు. ఎవరైనా రేపు మా పార్టీలో కూడా ఎవరైనా అక్రమాలు అవినీతి చేసేద్దాము అనుకుంటే వాళ్ళకు కూడా ఇదే, అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళకి ఆస్కారం ఇవ్వరు. మా వాళ్ళు కూడా ఇది కొంత జాగ్రత్తగా చూడాలి. రాజకీయాలకు ఎందుకు వస్తామంటే దోచుకోవడానిక, సమాజ హితం కోరి పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం అహంకారము, అవినీతి. మళ్ళీ ఒకే కులానికి, ఆ కులంలో కూడా ఒకే కుటుంబానికి పదవులు, ఒకే కులం ఒకటి, తర్వాత ఒకే కుటుంబానికి. అందుకనే రాయలసీమలో రెడ్లలో తిరుగుబాటు వచ్చింది. నేను 3 ఏళ్ల క్రితం చెప్పాను, రాయలసీమ రెడ్లే తిరుగుబాటు చేస్తున్నారు, రాయలసీమ నుంటే జగన్మోహన్ రెడ్డి గారికి పతనం ప్రారంభం అని చెప్పాను. నన్ను చాలా మంది విమర్శ చేశారు, నీకు తెలుసా మొత్తం రాయలసీమ అంతా తిరిగావా? కనిపిస్తున్నారు. కాబట్టి అన్ని కులాలు, అన్ని వర్గాలు ఈసారి రాజకీయాల్లో కులం పనిచేయలేదు, మతం పనిచేయలేదు. చాలా మంది అనుకున్నాం బీజేపీతో కూటమిలో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం ఓట్లు దూరం అవుతాయని కూడా కొందరు అనుకున్నారు. ఏం కాలేదండి. కులం, మతం, వర్గం, వర్ణం ఏ తేడా లేకుండా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని కాంక్షించి ప్రజలు ఇంత గొప్ప తీర్పుని చెప్పారు. ఇక్కడ చిన్న కరెక్షన్ సార్. కంపల్సరీ బీజేపీ రావటం వల్ల మీరు దెబ్బే తిన్నారు. బీజేపీ గనక రాకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డికి 2-3 సీట్లకు పరిమితం అయ్యేవాడు. బీజేపీ రావటం వల్ల ఆ నెగిటివిటీ మైనారిటీలు, కొంతమంది ఎస్సీ ఎస్టీలు భయపడి ఏకిపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఆ సీట్లు అన్న వచ్చినాయి. అలాగే ఇప్పుడు మీరు చూడండి, ఎంపీ సీట్లు జగన్మోహన్ రెడ్డికి 3 నుంచి 4 వస్తున్నాయి. ఎక్కడొచ్చినాయి? అవన్నీ కూడా బీజేపీ వచ్చిన చోటే వస్తున్నాయి. సో డెఫినెట్ గా బీజేపీ వల్ల మాత్రం మీ కూటమికి దెబ్బ తగిలింది ఎంతో కొంత. అదే బీజేపీ లేకుండా ఉంటే ఇంకా గట్టి విక్టరీ వచ్చేది. అదే ఈ రోజు కనుక బీజేపీ లేకుండా ఉంటే చంద్రబాబు గారు నేషనల్ లెవెల్లో రింగ్ మాస్టర్ అయ్యేవాడు. కింగ్ మేకర్ రింగ్ మాస్టర్ అంటారు చూసారా, అది అయ్యేవాళ్ళు. సో నిజంగా బీజేపీతో జత కట్టడం వల్ల ఎంత కొంత నెగిటివిటీ అయింది. బట్ ఏంటంటే ఇప్పటికైనా సరే రాజకీయ నాయకులు అందరూ తెలుసుకోవాలి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 151 వచ్చినాయి కదా అని వెర్రవీగితే ప్రజలు 10 సీట్లు కూడా ఇవ్వకుండా లెస్ దాన్ సింగిల్ నెంబర్కి రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. సో రేపు పొద్దున తెలుగుదేశం వాళ్ళు కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. బాధ్యతగా తీసుకొని, ఎందుకంటే చంద్రబాబు గారి మీద అందరికీ కూడా నమ్మకం ఉంది. అలాగే డెఫినెట్ గా మిగతా ఉన్న లీడర్లు కూడా పోయినసారి కూడా ఏంటంటే చంద్రబాబు గారు బాగా చేసిన ఎమ్మెల్యేల వల్ల, ఎంపీల వల్ల కొంచెం నెగిటివిటీ వచ్చింది. ఈసారి కూడా అది కంట్రోల్ చేసుకుంటే మాత్రం తెలుగుదేశం జనసేన కూటమి మాత్రం తిరుగు లేకుండా నెక్స్ట్ 10 years ఆంధ్రాని రీబిల్డ్ చేయాలని మాత్రం మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.